సింధూరం అందాల సిరిమల్లె పువ్వల్ల అందాల నిమలమ్మవే ఓ పిల్ల అమృత గడియల్ల దొరికిన పిల్ల అల్లుకుంటా నేను మల్లె తీగల్లా. గులాబీ మస్తునే మా ఇంట్లో. మళ్ళీ పూల చెట్లు అన్న అవుతున్నాయి. మొత్తం ఎన్ని సార్ ఇంటికి? ఇంటికి 5, 6 ఇసుకున్నామయ్యా. మనం 10 తీసుకున్నాం. 2 నెలలుగా తెలంగాణ చెట్టు మంచి మంచి రండి అమ్మా రండి. నన్ను పట్టుకోబెట్ట అవి పట్టుకో 2 పట్టుకో 2 తీసుకో. ఎవరి చెట్టు పట్టుకోనా? చెట్టు పట్టుకోరు ఇట్లా. సరే అత్త వచ్చినాక అత్తతో పెట్టిద్దాం సరేనా? లోపల కానీ 3 సేమ్ అయినా వద్దాయి ఏం కదా. గులాబీ పూలు ఆల్రెడీ మనకు ఉన్నాయి బయట మస్తుగా ఉన్నాయి. పెట్టేసానా? ఏమో టైం కాలే పెట్టేసానా? మందారం లేదు ఒక్క చెట్టు కూడా మనకు, అందుకని 3 తీసుకున్నాం. ఇవి ఉన్నాయి గులాబీ ఉన్నాయి. గులాబీ మనకి ఎలాగో ఉన్నాయి అందుకని మందారం తీసుకున్నాం. బయట చెల్లతో పెట్టిద్దాం. టిఫిన్ అయిందా? ఇవి తిన్నదా నానిగాడు? తినలే 2 ఇంకా మన టైం అయింది నీకు స్కూల్ టైం. నాని ఏం లేదు అంతా తమ్ముడు చేసిండా? మరి గిట్ల నువ్వు కూడా చేసినావు వారా చూడు. ఇక రాజు ఎట్టుంటుందా గలీజ్గా. తమ్ముడు మొత్తం తినేసిండా? జ్యోతి గుడ్ మార్నింగ్. ఇంత పొద్దులాడైనా స్కూల్ పోతున్నావు? నారాయణ పోతున్నావు స్కూల్కి చదువుకొని పోతున్నా చెప్తున్నా చదువుతున్నావు మరి. అయితే అటు సైడ్ ఉన్నా అన్నారు కదా అరుణోదయ నగర్ లో హయత్ నగర్. రేపే ఉంది నాకు ఎగ్జామ్. సో రేపు దొరకదు మాది ఇక్కడనే అక్క వస్తే చెప్పండి అని చెప్పేసి రేపు 2 నుంచి 4:30 వరకు ఎగ్జామ్ అవుతుంది కాబట్టి నేను 1 అవర్ ముందు పోతా కాబట్టి 1 o'clock వరకు అక్కడ ఉంటా. గేట్ బయటనే ఉంటావా? గేట్ బయటనే ఉంటా. 4:30 తర్వాత ఎవరైనా కలవాలనుకుంటే కలవచ్చు. 4:30 తర్వాత 4:30 తర్వాత అయినా సరే అంటే అప్పుడే కలవాలి. ఎందుకంటే ఇప్పుడు అడవిడి ఉంటది కదా ఎగ్జామ్ టైం కి ముంగట 1 అవర్ బిఫోర్ సెంటర్ అనమాటారు. హాల్ టికెట్ నెంబర్ చూసుకోవాలి, ఏ రూమ్ లో పడింది అవన్నీ టెన్షన్. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నావా? పోవాలి రేపు ఈ రోజు. ఎప్పుడు చదివితే రేపు ఎగ్జామ్ పెట్టుకుని డౌన్లోడ్ చేసుకుంటా. ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది. ప్రింట్ ఒకటి వస్తే అయిపోతుంది. ప్రింట్ కావాలి మరి. అదే మరి ఎంతసేపు ఇస్తారు? ఫొటోస్ అడుగుతారా? ఏమన్నాడు? ఆధార్ కార్డు ప్రూఫ్ అడుగుతారు. ఫొటోస్ ఏం అడగారా? ఫొటోస్ ఏమో అవసరం లేదు. ఆధార్ కార్డు ఉంటే అయిపోతుంది. ఆధార్ కార్డు, ఒక పెన్ను, బ్లాక్ పెన్, బ్లూ పెన్, అసలు ఏ పెన్ అయినా సరే. ఏదైనా సరేనా? అంటే ఆన్లైన్ లో కదా ఎగ్జామ్. అరే జస్ట్ ఏదైనా సైన్ చేయడానికి అని చెప్పేసి పెన్ తీసుకొని పోతాను. ఏం అలౌడ్ ఉండదు కదా గవర్నమెంట్ జాబ్ కి. షూస్ కూడా వేసుకొని చెప్పులు వేసుకోవాలి. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. వాచ్ కూడా పెట్టుకోవద్దు, అన్ని ఉంటాయి. అయితే ఎవరైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళు రేపు అంటే ఆగస్టు 1 to 4:30 తర్వాత 4:30 తర్వాత నన్ను మీట్ అయ్యే వాళ్ళు అక్కడికి రండి. అంటే నాకు తెలియదు కాబట్టి మీరు వచ్చి నాతో మాట్లాడితే నేను ఫ్రీగా మాట్లాడేస్తాను. చూద్దాం. అంతే అన్న. అంతే అంతే మరి. అంటే కొంతమంది సిగ్గుపడతా ఉంటారు, కొంతమంది చూసి నవ్వి అక్కడనే ఆగిపోతారు. కాబట్టి చూసి మాట్లాడితే నేను కూడా మంచిగా మాట్లాడతా. అంటే చెడ్డ అంటే చెడ్డగాని కాదు, కొంతమంది ఎక్కుంటారు అన్న. ఇప్పుడు వేరే కొత్త వ్యక్తులు కనిపించారు అనుకో మోమాట పడతారు. అయ్యో మాట్లాడాలా వద్దా, ఏమనుకుంటారో ఏమో, ముసు నవ్వులు అవుతారు. అట్లా కాకుండా నాకు అట్లా ఏముండదు, కొత్త పాత ఏముండదు. ఎవరు కనిపిస్తే వాళ్ళతో నేను ఫ్రీగా మాట్లాడేస్తాను అనమాట. ఇబ్బంది పడకుండా నా దగ్గరికి రండి, నేను మంచిగా ఫ్రీగానే మాట్లాడతాను. దగ్గరకు జ్యోతికోత ఎందుకని జ్యోతి పిల్ల. అరే అత్త నీకు ఫస్ట్ నుంచే కదా అత్త కాళ్ళ పోయి చెప్పు. సేమ్ కదా నీకు ఏమో కూడా ఎగ్జామ్స్ రేపు ఒక్కటే రోజు. రేపు ఒక్క రోజు అయిపోయిందంటే పెద్ద టెన్షన్ పోతుంది, ఫ్రీ అయిపోతాయి. అంటే ఇప్పుడు అంత బరువు ఉందా జగన్ మీద? ఉంది నెత్తి మీద. ఆ బరువు అనేది రేపటితో మొత్తం దిగిపోతుంది. సెకండ్ నుంచి డైలీ వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాయి. ఓకే వావ్. మరి ఇన్ని రోజులు ఇదే హైలైట్ అసలు. స్టార్ట్ పెడితేనే అక్క యూట్యూబ్ తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ కి చదువుకోని అన్నారు. సరే కానీ వాళ్ళే చెప్పారు అందుకనే నీ మంచి కోసమే జ్యోతి. నా మంచి కోసం చెప్పారు, నేను కూడా అట్లా చేసిన. కాకపోతే రీల్స్ ఎందుకో నిన్న ఒకటి చేయాలనిపించింది, మొన్న ఒకటి చేయాలనిపించింది. మొన్నది కూడా అప్లోడ్ అయినా నిన్న కూడా ఇప్పుడు. సరే సెకండ్ నుంచి రీల్స్ చేద్దాం.
9 గంటలకు వస్తుంది ఇప్పుడు నాని గాంధీ నాది డాన్స్. అవునా? నాని మస్తు చేస్తా డాన్స్ నానిగాడు. చూపేయాలి కానీ అదే బొట్టు పెట్టలేదు ఇంకా నీకు. ఎట్లా చూస్తుంది చూడు. చాయ్ తాగుతారా? నిన్న కొట్టిన కొబ్బరికాయతోని మంచిగా ఏమంటారు కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేసారు. ఇడ్లీలకు కొబ్బరి చట్నీ వేసుకొని తింటే నా సామి రంగా సినిమాలకి ఉంటుంది. రాత్రి చికెన్ మటన్ ఉందా మన? చికెన్ ఉందా? ఎందుకు అంతగానో పిలిచిరు? నాకు అప్ప అయిపోయాను. అదే రాత్రి అన్నం తినలే కదా. పూరీలల్లా ఇట్లా తినడానికి రాదు. అన్నములకే సెట్ టేస్ట్ బాగానే ఉంటుంది కానీ అవి కరెక్ట్ మన ఏమంటారు రసం ఇట్లా అది రాదు తిననీకి. రైస్ అయితేనే బెటరు. ఏది మర్చిపోయినా? ఏది ఇడ్లీలా? మరి హలో 4 మినిమం ప్లేట్ అన్న ప్లేటే పెట్టాలి. ఎక్కువ పెట్టచ్చు. అబద్ధంగా డైట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు టిఫిన్ లానే తింటారు. టిఫిన్ ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. బయట ఎన్ని వస్తాయి? అవి వేరు. అవి ఇంత ఒక్కటి కలిపితే 2 సైజులు మరి. అవి దానికే దీనికే రైట్. అలా తినడానికి వస్తుందా స్ట్రైట్? పోలీస్ కార్. అరే ఎక్కడికి ప్రయత్నిస్తున్నాను. అది పికప్ తీసి పెట్టు. పికప్ ఇట్లా రాత్రి వేసినాడు అట్లా పెట్టు. అమ్మా కష్టమే. మిర్రర్ అది ఎత్తెక్కుందిగా. అందుకని బుడ్డోడు మస్తు ఆడతాడు దాంతో. అట్రుకుతుంది. ఇది ఎక్కువ ఉరక కూడా చేసిన దాన్ని ఇంజన్ మస్తు సెట్ చేసారు దానికి. హార్స్ పవర్ ఎక్కువ ఉంది. ఇంజన్ ఇంజన్ ఈ పోలీస్ బండ్లు ఇక్కడ కాదు అన్న. ఫారెన్ సిటీలు ఉంటాయి. అవి తిందాంపా. ఎంతసేపు ఆడతావు? సింధూర మందార సిరిమల్లె తోటల్లా అందాల నెమలమ్మవే ఓ పిల్ల, అమృత గడియల్ల దొరికిన పిల్ల, అల్లుకుంటా నిన్ను మల్లె తీగల్లా. అయిపోయినా బట్టలు? ఎన్ని రోజుల బట్టలు ఇవి? నిన్నటి మొన్నటి ఎస్. బికాస్ ఏంటంటే సామాన్న ఏమైంది, ఒక్కసారి వాషింగ్ మిషన్ తెస్తే అయిపోతున్నా కదా నేను ఎన్నిసార్లు అన్నా. కానీ సామాన్న లేడు. వీళ్ళకు పని తగ్గియడు. అంటే వీళ్ళకు ఏంటంటే బాడీ ఎక్సర్సైజ్ ఇదేనా. సో బాడీ ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి బట్టలు పితకడం అనేది చాలా నాట్ ఈజీ. వంగి లేవడం అనేది జిమ్కి పోతారు చూసినావా. ఆ జిమ్కు పోయే బదులు బట్టలు ఉతికింది బెస్ట్ అంటారు. ఆ బట్టలు ఉతకాలి. బట్టలు ఉతికితే జిమ్ పోవాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. మరి మేము ఉతుకోవచ్చుగా అంటే ఇక ఎవ్రీడే మేమే ఉతికినాం అనుకో, మళ్ళీ మా లెక్క వాళ్ళు అవుతారు, వాళ్ళ లెక్క మేమవుతాం. అందుకని చెప్పేసి ఎవరి పని వాళ్ళకి చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇక స్టార్ట్ అయిపోతుంది బట్టలు పితకడం అనేది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాయి, కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే ఇవాళ ఎండ గర్విస్తే ఏం కాదు, లేకపోతే ఇట్లా ఉందనుకో. సింధూర మందార సిరిమల్లె తోటల్లా రీల్స్ చేసి మొత్తం పాటలే బట్టి పట్టేసాను. రీల్స్ చేయడారా? నెలకు ఒకటే చేస్తున్నా. నెలకు ఒకటా? మరి కనీసం వారానికి ఒకటనే పెట్టాలి కదా. అంటే అక్కడ రెడీ కావాలి కదా. వద్దే స్టాండ్ చేసి చీర కట్టుకోవద్దు ఇప్పుడు. ఇది అబ్బా ఇది ఎప్పటి నుంచే? ఏ కావాలి మరి ఇదేందా మరి స్టోరేజ్ ఎందుకు మళ్ళా? ఇప్పుడే కాదు, ఇంకోసేపు అయినాక తినడానికి. ఎందుకు ఇంకోసేపు? అన్నం తినే టైం అయింది. ఇంకోసేపు అన్నం తింటాం. అన్నం తిన్నాక మీరేం చేస్తారు తెలుసా? ఇప్పుడే అన్నం తిన్నాక సాయంత్రం తింది అనుకుంటారు. సాయంత్రం ఏం చేస్తారు తెలుసా? చాయ్ తాగుతారు. అబ్బా శిరీష ఇప్పుడే చాయ్ తిన్నాక ఇప్పుడు ఎందుకు వద్దురా అంటారు. అమ్మాల వాటినే పెండింగ్ పడిపోతాయి. నేను అంటున్నా కదా తింటాం అంటే పక్కా కేక్ తీసుకున్నాం, కేక్ కూడా తినేసాం సగం. అబ్బా గ్రేట్. తినాలనుకుంటే తినేస్తాము. మరి అవి తినేరు మరి. నేను మంచం మీద తింటారా కానీ పెద్దది ఒలిసిన దానిపై మీకు ఇస్తాను. నాకు ఇష్టమా? నిన్న ఒలుస్తుంటే కూడా బాబాయ్ తొందర అయితే గీమి బాబాయ్ గీమి అంటుంది. ఆమెకు చిన్న ఉన్నప్పుడు కొంచెం బాగా అలవాటు చేసినాం కదా ప్రొమోగనట్ అని. చాలా ఇష్టం ఆమెకు. ఎందుకంటే తింటే మంచిది. ఆడపిల్లలు కానీ
మీరైనా ఎవరైనా లేడీస్ బాగా తినాలి ఇది, బ్లడ్ మంచిగా వస్తుంది. అవును పప్ప కూడా పెట్టారు తెలుసా. ఉన్నాయి ఇంకా అయిపోయినాయి. ఈసారి మార్కెట్లో మళ్ళీ తీసుకురావాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏది ఉన్నా లేకున్నా బీట్రూట్ దీని ఏమంటారు ప్రోమాగ్రానేట్ కంపల్సరీ ఇంట్లో. బీట్రూట్ ఉన్నట్టుంది ఆల్రెడీ. సాయంత్రము పప్పకు ఫ్రై ఈరోజు. మీరు ముగ్గురు అయితే ముగ్గురికి రైట్. అదొక పెద్ద పెద్ద మొన్నట్లకి వేసుకొని నైట్ టైంలో చపాతి అంటే మామూలు ఎట్లా సరే ఎట్లా తినొచ్చు కదా అన్నంలో అంచు కూడా తినొచ్చు. రైట్ అట్నే చేసేది. వంట అయిందా వంట అయిందా? జ్యోతి వస్తానా జ్యోతి పోయినా ఏమో టైం నువ్వు లేవు అన్నావు 12 అయిపోయింది. చూసినావా అందరు సూప్లు ఆడికే పోతుంది కానీ వాచ్ చేయలేదు. నేను పెడతా అని చెప్పినా కదా. ఎప్పుడు పెడతా, నేనే పెడతా. పొద్దున ఇప్పుడు టైం ఎంత అవుతుంది చెప్పనీక కూడా లేదు. పెడతా నేనే పెట్టి నువ్వే. వంట అయిందా కూర్చుంది. మటన్ అయ్యింది, అన్నం అయ్యింది. టైం పడుతుందా? పాలకూర ఫ్రై చేసి అయిపోతుంది. అన్నం కూర అయిపోయింది. మీరు తింటా అంటే తినేసేది. ఇప్పుడు ఏమవుదు చల్లటి వచ్చి తిందాం. ఇప్పుడు ఫోన్ చేయాలి ఒకసారి. నువ్వేం చెప్పినా జ్యోతి? చెప్పినా కానీ నేను వస్తాడని ఆయన 11 గంటలకు వస్తాను. టైము 11:42 అవుతుంది. 11, 12, 1, 2 3 4 గంటలు. ఆకలిఅవుతుంది జ్యోతి? నిజం చెప్తా. ఆకలి అవుతుందన్నా చెప్తున్నా. తొందరగా అడగపు స్నానం చేసుకుని రాపు. పొద్దుగా లేచినావా నిజంగా? పొద్దుగా వేసిపోతే పోతారా? నాకేం తెలుసు, నేను చూసిన. అయిందా చిరుచా వంట? పెట్టేసారు తొందర పెట్టేసారు. ఇంకొక కూర కావాలా? సరే బొట్టు మంచిగా పెట్టినావు. పెట్టనీయలే మనుషులు అంటే ఎప్పుడైనా బొట్టు పెట్టుకుని ఉండాలి, గుర్తుపెట్టుకో. పెట్టాలైతే ఎక్కువ. టైం వచ్చేసి 1:50 అవుతుంది. 11:02. పప్పాజీ తిన్నావా? మిమ్మల్ని కూర్చునేది తినాలా? కరెంట్ పోయింది. ఎంతసేపు అయింది కరెంట్ పోయి? ఎంత? 10 నిమిషాలు. ఎక్కడనే 20 నిమిషాలు దాటిపోయింది. అదే స్వప్న ఏమైంది? అదే అదే ఎప్పుడు వచ్చినావు? ఇంతకుముందుకు వచ్చినావా? పడుతున్నాయి చినుకులు అప్పుడే. అయినా స్వప్న ఇవన్నీ ఖాళీ ఉన్నాయి కదా స్వప్న? లోపడే వచ్చి రూమ్లో ఎన్ని పడతాయి జ్యోతి? ఎన్ని పడతాయి? ఏ క్రియాంశమ్మలో రాయిలో బొట్టేందో అంత మంచి పెట్టినావు. క్రియాంశమ్మలో రాయిలో బంగారు పండులు ఎండిలో పండులు. రే క్రియాంశలో ఏమైందిరా? ఇప్పుడు దాకా లేచిన జ్యోతి? పాప వీళ్ళు చూపించకపోతే మా వాళ్ళు ఏమో మస్తు ఫీల్ అవుతారు. కానీ నేను చూపిస్తేనే మా వాళ్ళు మా యూట్యూబర్ ఏమో తిడతా ఉండు. అయిపోలే సప్నా బట్టలు ఉతుకుడు ఎండబెట్టుకుడు. ఇది కూడా ఒక పని చూసినావా? ఎండబెట్టాలంటే కూడా ఒక పని. ఏ జతి ఈ రేట్ చెప్పవద్దు, బయట అయితే 90 రూపాయలు జతి. నిజం, ఎందుకంటే ఇది కాస్ట్లీ. నాకు ఆరెంజ్ కలర్, నా ధర్మం కలర్, ఇది ఆరెంజ్ కలర్ స్ట్రాంగ్ ఉంటాయి. రైట్, అందుకని ఈ డూప్లికేట్ పెట్టచ్చు జతి. ఇది చూడు, ఇది కూడా స్ట్రాంగ్ అని. ఒగ్గి చూడు, అది కూడా స్ట్రాంగ్. రైట్, ఇగో శిరీష చేతులు ఉంది డూప్లికేట్. ఇది ఉట్టిన పోతుంది. ఎండాకాలం అయితే అసలు పని అయ్యేది. ఇగో పగిలిపోతాయి, వేస్ట్ అవుతుంది. అయిపోయలేరా ఇంకా ఎండలే? మరి టైము ఆల్మోస్ట్ 2 అవుతుంది రా. తినరా? జరా వాచ్ పెట్టుర్రి. నాకు వాచ్ పెట్టకపోతే ఏమైతుంది తెలుసా? మరి సామాను ఊకి వాచ్ ఇప్పుడు మీ అమ్మ ఫోటో పెట్టుకొని మరి వాచ్ లేదు చూపిస్తున్నాడు అని చెప్పేసి. అట్లని కాదు కానీ మా వాళ్ళు సాప్న అట్లా అనవద్దు. నాకు కోపం లే అట్లా అనవద్దు. అరే పెట్టని మా వాళ్ళు అంత అబ్జర్వ్ చేస్తారంటే ఎవరికి చెప్పు. కాదు అంత అబ్జర్వేషన్ చేస్తున్నట్టు ఎవరికి ఉంటుంది జ్యోతి? అంటే అంత అభిమానం ఉంది. మరి మా వాళ్ళు కాబట్టి మా వాళ్ళు. నేను అందుకనే లే అట్లా అనవద్దు సప్న. మనోళ్ళు అంటే కంటి ముంగట మనము కంటి ముంగట కంటి ముంగట నీకు ఎంతమంది కనిపిస్తారు? మా అంటే ఒక 5,000 మంది. నువ్వు ఆగో కానీ ఏమైతుంది చెప్పు. మరి స్వప్న ఒక టైం వస్తుంది. వాట్ ఐఎమ్ సేయింగ్, ఒక టైం వస్తుంది. వర్షం వచ్చే టైం వర్షం వస్తుంది, ఎండాకాలం వచ్చే టైం ఎండాకాలం వస్తుంది, చలికాలం వచ్చే టైం చలికాలం వస్తుంది. అంతే, భరించుకోవాలి. అరే నీకు గుర్తుందో లేదో నన్ను తిట్టిన ప్లేస్ ఎట్లుండే? నువ్వేం పనికి రావురా, నువ్వు ఆడదానికి కొంగు పట్టుకొని తిడుతావురా, నువ్వు నీ పిల్లని చూపించుకుంటా పైసలు సంపాదిస్తావురా అని ఎంతమంది నన్ను నెగిటివ్ చేసిరు. నేనేమన్నా బాధపడ్డానా?
ఇప్పుడు నా మాట విననీకి కొంతమంది ఓన్లీ సామాన్య మాటలు వింటే చాలు నేను నెగిటివ్ అంటే పాజిటివ్గా నేను మోటివేషన్గా ఫీల్ అవుతాను. కొంతమంది వెయిట్ చేస్తారు నా మాటల కోసం. దట్ టైమ్ విల్ కమ్ సప్న, డోంట్ వరీ. నాకు కోపం వస్తుంది. ఇగో మళ్ళీసారి ఒక్కటే చెప్తారా, బ్యాడ్ కామెంట్స్ అయితే వదిలే. ఇగో సప్న వదిలేద్దాం. ఇప్పుడు శిరీష ఈడ కూడా పని చేస్తుంది. ఏం చేస్తున్నారా శిరీష? ఎండ వచ్చిందా? ఎండ వస్తుంది అక్క, ఎండ వస్తుంది. అయిపోయా, ఎండ వచ్చింది. బట్టల దగ్గర అయిపోయింది, వర్షం కూడా అయిపోయింది. కథ దిగి మళ్ళీ వేసేసి ఈ ఎండ అప్పుడప్పుడు కాకుల పెళ్లి అవుతుంది అన్నట్టు. కాకుల పెళ్లికి ఎండలా కూడా వర్షం వస్తుంది. ఎప్పుడు వచ్చిన చదువుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఏడుస్తున్నావుగా, ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఎందుకు నవ్వుతున్నావు మరి? పోరపో నాతో మాట్లాడద్దు ఇక. నువ్వే క్రియాల్సి నా దగ్గర రాకియను మరి. సప్న ఇప్పుడు ఏమడుతున్నావు? వంట ప్రిపరేషన్ ఏముంది? తమ్ముడు మటన్ తెచ్చిన మటన్ వండినా. మటన్ అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ కొంచెం నాయన వాళ్ళకి పాలకూర ఉంటుంది. పాలకూర పప్ప? పాలకూరనే. పాలకూర బిర్యానీ చేస్తారా? యూట్యూబ్ లో సెర్చ్ చేసి కొత్త వేయాలి సప్న. ఇక సెర్చ్ చేసి అవన్నీ పక్కన పెట్టాలి. కొత్త వేయాలి, కొత్త వేయాలి. నేను చేయనా మరి? బీరకాయ బిర్యానీ ఎవరైనా చేస్తారా? బీరకాయ బిర్యానీ ఎవరైనా చేస్తే కమెంట్ చేయరు ఒకసారి. బీరకాయ బిర్యానీ, బీరకాయ పచ్చడి కాదు, బీరకాయ బిర్యానీ. లేలే చికెన్ ఉండదు అట్లా, బీరకాయ బిర్యానీ మాత్రమే ఉండాలి. బీరకాయలు పెద్ద ముక్కలు కోసి వదిలేసాను. చలో నాలో మళ్ళీ ఎండ వచ్చేసింది. అబ్బా ఏమో దాకింది నాకు, ఇది దాకింది. అయినా శిరీష ఏం చేస్తుర్రా? తినరారా? టైం 2:30 అయిపోతుందిరా. టైంకి తినాలిరా శిరీషకి. టైం దాకా పెడుతురు కానీ టైంకి తినాలి కదా. తర్వాత కూడా అలుకోవచ్చు కదా. బట్టలు ఎన్నినాయా? వీళ్ళు ఏం చేస్తురట? క్యా పాపాజీ తినేస్తున్నావా? అయ్యో తినుడు అయిపోయింది కూడానా? వెరీ గుడ్. ఇది వచ్చేసి తమ్మిని బర్త్డే కేక్. ఇది సగం అయిపోయింది. నాన్నగారు పెట్టినా సప్న? పెట్టలే పాపం అడిగింది కదా సప్న. తీసుకోవదా స్కూల్కి తీసుకోదా? జ్యోతి తిన్నావా? 2:30 దాకా అవుతారా జ్యోతి? తొందరగా కంప్లీట్ చేసేసుకోవాలి. తినుడు ఎప్పుడు ఆపోదు, ఏ టైం కూడా తినుడు ఆపోదు. 1 2 3 4 రైట్. ఇలా పట్టుకో జ్యోతి. ఇస్తరాకులు అయిపోయినాయి, నేను ఒకటే రోజుకి అయిపోయింది. ఏడా మరి తీసుకురా పోనాడు. ఏవైతేనేం మళ్ళీ తోముడు ఎందుకు జ్యోతి? వేస్ట్. ఇంకో ఈ బుడ్డవాడు చూడు మొత్తం బాసన చదువుతా ఉండే. ఉక్కో మళ్ళా అన్ని చదువుకుంటా. ఏంటిది అది? లేదు మటనా? డైరెక్ట్ పైకి తీసుకో. ఎనీవన్ పట్టుకోవాలి. క్రియాన్స్ అమ్మ ఇక్కడ పట్టుకుంటా సప్న. నేను ఇది పట్టుకుంటా అయిపోయా. రైట్ ఓకేనా? మీరు అందరు తిన్నారా? మరి తిన్నారా? మరి మీకేది ఉన్నకుండంత మాకే పంపిస్తారు. ఏదో ఒకటి చేసుకుని ఉంటారా? అందుకనే మీరు మాకు భార్యలు అయ్యారు. మరి మేము ఏం తిన్నా సరే కానీ మీరు మాత్రం ఉన్నా లేకున్నా వేసుకొని తింటారుగా. వా గ్రేట్ అసలు. వా చీరలు మాత్రం సూపర్ ఎండేసారు సప్న. ఇక్కడ అది పెట్టి తీసుకో అట్నే. కూల్ వెదర్. ఓ సార్ జ్యోతే ఉన్నాయా? మీ ఇల్లు మొత్తం క్లోజ్ అయిపోయింది జ్యోతి. ఇంట్లోకి వెళ్ళి మీరు వెళ్ళిపోతే మరి ఎవరుంటారు జ్యోతిగా? ఎవరుంటారు ఇక? ఇంట్లోకి రాక ఎన్ని రోజులు అవుతుంది జ్యోతి? అంటే ఆ టైం రాలే, ఆ సందర్భం రాలే. ఏం సప్న మొక్క 4 ఇస్తావా జ్యోతి? అరే దేవుడు లెక్క పెడుతున్నా మొత్తం వచ్చు కదా, దాచి పెట్టుకుంటుంది అన్ని. అలా దావతకి కావద్దు అది సప్న. కొత్త ఇంట్లో పాతవి వాడతారా? కొత్తవి వాడుకోవాలన్నీ. ఇవి కొత్త కవర్లకి వెళ్ళి వెళ్తే కొత్త ఇప్పినాయి ప్యాకెట్లు ఉంటాయి చూడు. ఇంకున్నాయా జ్యోతి? గ్లాసులు ఉన్నాయా? ఇన్ని 2-3 సార్లు ఇస్తారా? సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలియదు కానీ ఆడైతే బోర్డు లేదు. ఈడ టైం వచ్చేసి 3 అవుతుంది. 3 o'clock తింటారు వీళ్ళు. ఏం జ్యోతి అంత కంచి కూర ఉన్నాక ఎందుకు జ్యోతి కారం అన్నం తింటావు? కూర మీ పైకి తీసుకోవాలి సరిపోతుంది అని మేము ఈడ ఆకుకూర ఉండేగా? ఆకుకూర అయిపోయింది, కొంచెమే ఉంది. అవునా? పాలకూర ఉడికి ఎంత అవుతుంది? ఉడికినంత అవుతుంది అంతే కాదు జ్యోతి. మొత్తం మాకే పంపించి మీరు తినరా జ్యోతి? మరి అన్న
అరే నువ్వు ఎప్పుడు వచ్చినావురా? అందుకనే పాలకూర పప్పు వేయాలి. పాలకూర కూర ఉన్నాం అనుకో ఇంత కూర గింతే అవుతుంది. పప్పు వేస్తే 10 మంది తింటారు. రైట్. గుర్తుపెట్టుకోవచ్చు. నువ్వు పైన ఉన్నావు అనుకుంటున్నా నేను. చేయగడుకోనికి వచ్చిన. నేను ఎడిపోయినా? నువ్వు విన్నావు నువ్వు నేను చేయగడుకున్నా అంతే. ఎందుకనే వచ్చింది నేను. అవునా? ఓకే ఓకే అయిపోయిందా? చాలా రా. ఆపిల్ తింటున్నావా? ఇదేమంటారు టమాటా కాదురా, అదొక స్వీట్ ఆపిల్. అది కూడా ఆల్బుక్కర్ నేనే తెచ్చిన. ఆల్బుక్కర్ పని మంచి హెల్త్కి. ఆకలి ఎక్కువ అవుతుంది తింటే. అమ్మ బాగా తింటుండే. ఒకసారి ఇప్పుడు అగో మంచిగా ఉన్నాయి. ఉల్లిగడ్డ ఎక్కువ తింటే నాలుగు దొడ్డ మాటలు రావు. రైట్. ఐ మీన్ మందం అయిందంటే నీకు నాలుగే మాట నీకు రాదు. నేను బాగా తింటాడు. అందుకని అట్లా అవుతుంది మరి. నాలుగే తొత్తర పోతారా? నీ ముక్కు మీద ఉంది 3 రాళ్ళ ముక్కు పుల్ల, నీ ముక్కు మీద ఉంది 3 రాళ్ళ ముక్కు పుల్ల, నీ ముక్కు మీద ఉంది 3 రాళ్ళ ముక్కు పుల్ల, 7 రాళ్ళ. అయిపోయిందా? కంప్లీటెడా? 3 రాళ్ళ ముక్కు పిల్ల. థమ్స్అప్ వాళ్ళు తెచ్చిరా? థమ్స్అప్ తాగొద్దురా, మంచిది కాదు. స్ప్రైట్ ఇవ్వచ్చు. అది ఏం శీర్ష థమ్స్అప్ అడిగారు, థమ్స్అప్ తెచ్చిండు. కానీ మీరు ఆరెంజ్ అడగాల. బర్త్డే పార్టీ అరే బర్త్డే బర్త్డే పార్టీ అది. వాళ్ళు పొద్దున బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అన్నారు. పార్టీ లేదని అన్నారు. అయితే బిలేటెడ్ ఈ రోజు చెప్పారు కదా, ఈ రోజే పార్టీస్ అని చెప్పిన తెచ్చి ఇచ్చిన. మరి మీరు వేరేది అడగాలి కదా సప్న. మరి అప్పుడే చెప్పాల్సింది థమ్స్అప్ బదులు మీరు. రైట్ చెప్పండి. తాగుతా మళ్ళీ తీసుకొస్తాను. అరే అరే బక్కోళ్ళు కనిపించారు రా. ఎంత తింటారు, ఎంత తాగుతారు. మరి కథం పెడతారు. ఎంత ఉంది అది 1/2 కూడా లేదు ఇంకా. సరే అది అయినాక కొత్తది తెస్తాడు. సరేనా? ఎంత దూరం లేదు భాగ్యసాబ్ గిన్నె.